కాబట్టి అప్పుడు ఏం చేశారు, వెంటనే ఇదిగో వెంకటేశ్వరరావు గారు, నేను ఘంటసాల వెంకటేశ్వరరావుని, మెడ్రాస్ ఉస్మాన్ రోడ్లో ఉన్నారు మీ అబ్బాయి, నా వద్దే ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు, మీరు మీ దగ్గర ఇంటి దగ్గర నుంచి తెచ్చినటువంటి 300 రూపాయలు నేను మనీ ఆర్డర్ చేస్తున్నాను, తీసుకోండి. అబ్బాయి కూడా ఇక్కడే జాగ్రత్తగా ఉన్నాడని పంపించారు. అది మా తాతగారికి చేరుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ లైలా తుఫాన్ వరకు ఈ లెటర్ ఉండేది మా ఇంట్లో. నేను జాగ్రత్త చేశాను దాన్ని. ఈ లైలా తుఫాన్ టైంలో ఆ యొక్క ఇల్లు మాది ఈ వర్షం కారణం చేత కొన్ని తడిచిపోయాయి. ఆయన ఫోటో కూడా పాడైపోయింది. నాన్నగారు అప్పట్లో ఇలా పెట్టుండేది, ఆయన ఫోటోని పూజ గదిలో పెట్టుండేవారు. ఆ వర్షం కారణం చేత అది తడిచిపోయి పాడైంది. దేవునితో సమానంగా ఘంటసాల గారిని ఆరాధించేవారు. అటువంటి జ్ఞాపకాలు ఘంటసాల గారితో నాన్నగారికి చాలా ఉండేవి. అయితే ఈ యొక్క సంగీత సాధన లేదు, ఏమి లేదు, ఖాళీగా తిరుగుతున్నాము అంటే ఎవరైనా ఎప్పుడైనా నేర్పిస్తాడంటే ఈయనైనా ఘంటసాల అనేటువంటి డౌట్ కూడా వచ్చిందంట. ఈయన పాడట్లేదు, తెల్లపంచి తెల్లగా కట్టుకుంటున్నారు, కానీ ఏంటి మాకేం పాడితే కదా ఘంటసాల తెలిసేది, మాకేమో శివశంకర్ లాంటి పాటలు వినిపించాయి, ఏదో మొత్తానికి అనుకొని ఒకరోజు ఇటుపక్క ఉత్తరంగా ఒక పంచలాగా ఉండేదంట. ఆ ఉత్తరం పంచ పక్కనే ఉండేదంట ఆయన రూమ్. ఈ యొక్క చొక్క అంగీకి తగిలిస్తూ ప్రళయ పయోధి జలే కృతవానసి వేదం విహిత వహీత్ర చరిత్రమఖేదం కేశవా. దశావకీర్తి దంతావళం అనేటువంటి కృతిని పాడారు పూర్తిగా. దశావతార వర్ణన అంటారు దీన్ని. పాడుతుంటే విన్నారట. వాయిస్ ఒకటే అవుతుంది. నేనేదో తక్కువ అంచనా వేశాను అని చెప్తే ఆ 2 రోజులకి పిలిచి ఇదే భక్త జయదేవుడు రాసినటువంటి మొట్టమొదటి అష్టపది, దాంట్లో ఒక శ్లోకం అది కూర్చోబెట్టి నేర్పించారంట ఆయనకి. ఆయన నీకు వస్తుంది సంగీతం అంటే చెప్తుంటే మొట్టమొదటి అందుకోవడం కష్టం అవుతుంది, కానీ నీకు పట్టుకున్నావంటే నువ్వు వదిలిపెట్టవు అని. ఈ యొక్క శ్లోకము జయదేవుడు రచించినటువంటి శ్లోకం ఏంటంటే, మేఘైర్మేఘురమంబరం వనభువస్యామాస్తమాలద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ ఇద్ధం నందనిదేశతశ్చలితయో ప్రత్యద్వకుంజద్రుమం రాధా మాధవ యోర్జయంతి యమునా కూలే రహ కేళయః. ఇది నాన్నగారికి చెప్పినటువంటి శ్లోకం. మీరు పాడుతుంటే నిజంగా నేను కూడా ఆ సంగీత మాధుర్యంలో ఆనంద పరవశం కలుగుతుంది నాకు కూడా. అయితే నేను ఘంటసాల గారి జీవిత చరిత్రను ఒక పాడ్కాస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఆయన గాన చరిత్రను నేటి తరానికి అందించాలి అని అనుకున్నప్పుడు, ఒక రైట్ పర్సన్ ఎవరైతే బాగా చెప్తారు అని ఆలోచనలో ఉన్నప్పుడు నాకు నాన్నగారు గుర్తు రావడం, తర్వాత మీ స్వరం కూడా కొంతమేర ఘంటసాల గారిని పోలి ఉంటుంది అని కొన్ని పద్యాలు నేను విన్నాను కాబట్టి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం. నాన్నగారు చేసినటువంటి సేవకు నాకు కలిగినటువంటి భాగ్యం. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా చెప్పించడానికి రీజన్ ఏంటంటే, కొంతమందికి అనిపించవచ్చు అంటే ఘంటసాల గారి చరిత్రను చెప్పడానికి ఈ గోవింద రామానుజుల గారికి ఏ అర్హత ఉంది, సో దేంతో ఇతను మాట్లాడుతున్నాడు, ఏ ప్రూఫ్ ఇతని దగ్గర ఉన్నాయి ఈయన చరిత్ర గురించి అని అనిపించవచ్చు. దాని కొరకే నేను నాన్నగారికి ఘంటసాల గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచడం జరిగింది. అయితే ఘంటసాల గారు చిరస్మరణీయులు. కొంతమంది మహానుభావులకి జననం ఉంటుంది కానీ మరణం ఉండదు అని అంటాను. ఎందుకంటే వారు తెలుగు జాతికి దక్కినటువంటి ఒక వరం.
వారు ఈరోజు మన దగ్గర భౌతికంగా లేకపోవచ్చు, కానీ వారు మనకి అందించినటువంటి సంగీతం తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరంగా ఉంటుంది. అయితే అలాంటి మహానుభావుని యొక్క బాల్యము, విద్యాభ్యాసము, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రుల గురించి తెలియజేయండి. తప్పకుండా ఘంటసాల గారికి ఇలాంటి పోడ్కాస్ట్లు కావచ్చు, వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేసేటువంటి ఎటువంటి సాధనమైనా సరే వారి రుణం తీర్చుకోవడానికి ఇవన్నీ కూడా సరిపోవు. ఎందుకంటే ఘంటసాల గారు లాంటి వ్యక్తి మన తెలుగు జాతిలో పుట్టడము ఆయన శాపం. మన అదృష్టంగా మనం భావించిన ఆయనకు తగినంత గౌరవాన్ని మన వాళ్ళు దక్కించుకోలేకపోయారనేది నేను ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. ఈ విషయంలో వారి కుమారులు జీవి రత్నకుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడ్డారు. అంటే సౌత్ ఇండియన్ సినిమా 100 ఏళ్ల ఉత్సవంలో ఘంటసాల గారికి సరైన గౌరవం దక్కలేదు అన్న విషయాన్ని కూడా వారు ప్రతిపాదించారు. నిజమది. ఎందుకంటే ఘంటసాల గారి పాట లేకపోతే సినిమా ఎక్కడుంది? రామారావు గారి అభినయము, ఘంటసాల గారి యొక్క పాట రెండు కలగలిపితే అదొక అద్భుతంగా ఉండేది. ఘంటసాల గారి పాట నాగేశ్వరరావు గారి యొక్క అభినయానికి వన్నీ తెచ్చింది. ఘంటసాల గారి పాట అనేది ఈ సినిమాల్లో లేనట్లయితే ఆ సినిమాలు ఎలా ఉండేవో వర్ణన, అది ఊహకు కూడా అందనటువంటి విషయం అన్నమాట. అంటే ఆనాటి పరిస్థితుల్లో ఘంటసాల గారు లేకపోతే ఆ సినిమా ఆడదు అనేటువంటి స్థితికి కూడా ఘంటసాల గారు వచ్చారు. నేను విన్నానంటే రామారావు గారు నాగేశ్వరరావు గారితో సమానంగా పారితోషికం కూడా తీసుకునేటువంటి స్థాయి ఉన్నా ఆయన తీసుకోలేదు. ఆయన చిట్ట చివరి వరకు ఆయన ఫైనల్గా ఒక పాటకు రెమ్యునరేషన్ తీసుకుంది 1000 రూపాయలు. అప్పటి వరకు 500, 250, 500 లోపే ఉండేది. అంటే నా పాటకు డిమాండ్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనేటువంటిది లేదు. అంటే ఆయన పనిని ఏ విధంగా భావించేవారంటే, నాకు తెలిసింది ఇదే, ఇంతకు మించిన పని నాకు రాదు, నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. సినిమాల్లో యాక్ట్ చేయమంటే కూడా ఇదే మాట చెప్పారని విన్నాను. ఎందుకంటే ఆయన జీవితము, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన తత్వం అంతా కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఒక వైరాగ్యము లేకపోతే నైరాశ్యము ఏమిటో తెలియదు. ఆయన ఎప్పుడు కూడా నిరాడంబరతకు మారుపేరుగా జీవించారు. ఆడంబరం అనేది లేదు. ఆ తెలుగుదనము, ఆ తెలుగు వాచకము, పాట, నా సంగీతం, నా భక్తి, నా వెంకటేశ్వర స్వామి, ఇటువంటి వైరాగ్యము వారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేయడానికే ఇది చెప్పారన్నమాట. వారు జన్మించినటువంటిది చౌటుపల్లి గ్రామం. వాళ్ళ అమ్మగారిది చౌటుపల్లి, వాళ్ళ నాన్నగారిది టేకుపల్లి అన్నమాట. టేకుపల్లిలో వారికి ఒక ఆలయం కూడా అర్చక బాధ్యతలు ఉన్నాయన్నమాట. వారికి ఏమైందంటే, ఇంట్లో ఒకరోజు వాడు చాలా పేదరికమైనటువంటి కుటుంబమే, పెద్ద ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాళ్ళు కాదు. అయితే ఈ యొక్క దేవాలయంలో వేసేటువంటి దక్షిణ మాత్రమే పూజారులకు అందేది. నాన్నగారు హరికథ కూడా చెప్తారని విన్నాను. హరికథ ఈ బాధ్యత విధులతో పాటు ఆయన మంచి మృదంగ వాయిద్యం కళాకారుడు, తరంగాలు బాగా పాడేవారట. ఈ యొక్క గానాలు, ఈ భజనలు చేస్తుంటే వెళ్ళి ఎవరు పిలవకపోయినా కూడా వెళ్ళి కూర్చొని చక్కగా అక్కడ ఆయన మృదంగం వాయించేవారట. అయితే వారికి ఈ కుటుంబ బాధ్యతలు వీటి మీద పెద్దగా మక్కువ ఉండేది కాదట. ఘంటసాల గారి నాన్నగారికి, ఆయన పేరు సూర్యనారాయణ గారు, ఘంటసాల గారి తల్లి పేరు వెంకటరత్నం గారు, ఆయన పేరు సూరయ్య అనేవారు, ఈమెను రత్నమ్మ అనేవారు. అయితే వాళ్ళది సాధారణమైనటువంటి పేద కుటుంబమే. ఆ పరిస్థితుల్లో ఘంటసాల గారి మీద, ఎందుకంటే సూరయ్య గారికి 6 సంతానం, ఘంటసాల గారు 3వ వారు. ఇంతమంది పిల్లలున్నా అందరూ ఒకే చోట పెరుగుతున్నా ప్రత్యేకంగా ఘంటసాల గారిని తీసుకెళ్ళేవారట ఈ యొక్క కచేరీలకు, ఈ భజనలకు, వీటికి. ఎందుకంటే
పిల్లల మీద అందరి మీద సమానమైనటువంటి ప్రేమలున్నా అభిరుచులకు దగ్గరగా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో వారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందనేది మనసులోనే ఒప్పుకోవాల్సిన విషయం. తల్లిదండ్రులకు ముందే తెలిసిపోతుంది కదా ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉంది. ఎందుకంటే అదే నాన్నగారి యొక్క కోణం నా మీద పడటానికి కారణం కూడా ఇది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చెబుతూ ఉండేవారు అనమాట, ఇప్పుడు ఘంటసాల గారికి నాన్నగారి జీవితానికి చాలా దగ్గర పోలుకుంటుంది. అయితే ఈ ఘంటసాల గారిని ఆయన మృదంగం భుజం మీద పెట్టుకొని దాని మీద ఘంటసాల గారిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవారంటే ఎంత దూరం అయినా సరే వెళ్ళి అక్కడ వాళ్ళు భజన చేస్తుంటే తాళానికి తగ్గట్టుగా ఆయన నృత్యం చేస్తుండేవారంట. 6 ఏళ్ల పిల్లవాడు, 5-6 ఏళ్ళు. వీళ్ళు చూసి చాలా బాగా చేస్తున్నారంటే స్వతహాగా వచ్చినటువంటి తాళ ప్రస్థానం, ఆ జ్ఞానము ఘంటసాల గారికి ఉంది. దానివలన ఆయనకి అందరూ చూసి పెద్దలు ఉంటారు కదా, ఉద్ధరణులు, బాలభరతుడు అనేటువంటి బిరుదు ఇచ్చారనమాట. ఆ వయసులోనే 6 ఏళ్ల వయసులోనే. అప్పట్లో